అన్న నమస్తే నమస్తే. ట్రైలర్ ఎలా ఉంది? సూపర్ 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 అన్న సూపర్. ఈసారి ప్రతి మూవీ కంటే ఈ మూవీ సూపర్గా ఉంటుంది ప్రభాస్ అన్నది నేను అనుకుంటున్నా. కల్కి మూవీ చాలా హోప్స్ ఉన్నాయి జనాల మీద. చాలా చాలా వరకు రీచ్ అవుతుంది జనాలకి, ప్రతి ఇండస్ట్రీలో రీచ్ అవుతుంది. తెలుగు తమిళ్ కన్నడ అని ఏ లేకుండా ప్రతి దాంట్లో ఫుల్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. సరే ప్రభాస్ అన్న లుక్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంది, చాలా అనుకున్న స్థాయికి రీచ్ అవుతుంది. విఎఫ్ఎక్స్ బాగాలే అంటున్నారు కదా మరి ప్రభాస్ అన్నది. చాలామంది అంటారన్న, వాళ్ళకి తోచింది వాళ్ళు అంటారు, కానీ సూపర్గా ఉంటుంది. మూవీ చూశాక మాట్లాడండి నేను అంటున్నా, బాగుంటుంది అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది అనుకుంటారు? ఫస్ట్ టైం ఈ 600 కోట్లు పెట్టారు కదా. గ్రాఫిక్స్ అంటే అన్న ఆ మూవీకి దగ్గర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ బట్టి గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. మరి అంత ఓవర్ అయితే బాహుబలి 1900 కోట్లు వచ్చింది కదా, ఇప్పుడు 2000 కోట్లు కొడుతుందంట. డెఫినెట్గా క్రాస్ చేస్తుంది అన్న, 2000 కోట్లు క్రాస్ చేస్తుంది. అన్ని ఇండస్ట్రీల్లో కలిపి మామూలుగా తెలుగు తమిళ్ కన్నడ కలిపి 2000 కోట్లు ఈజీగా కొల్లగొడుతుంది ఖచ్చితంగా. ఈసారి 100% కొల్లగొడుతుంది అనుకుంటున్నా, 100% అన్న. చాలా హోప్స్ అయితే ఉన్నాయి జనాల మీద, డిసప్పాయింట్ అయితే కాదు. 100%. భైరవ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న, ఆ కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా సూపర్గా ఉంది. కాన్సెప్ట్ బాగుంది, ఆ వెహికల్ డిజైనింగ్ కూడా సూపర్ అద్భుతంగా ఉంది, సూపర్గా ఉందన్న. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి మరి? స్టన్నింగ్ అన్న, సూపర్గా ఉంది, సూపర్గా చాలా బాగుంది. మీరు అందరూ సూపర్గా